హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు నిర్మల. నేను హాస్పిటల్లో ఒక నర్సుగా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల తరువాత నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అలా నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒకరోజు తీవ్ర గాయాలతో హాస్పిటల్కి ఒక వ్యక్తిని కొంతమంది తీసుకొచ్చారు. అతని ఛాతీలో కత్తి గుచ్చుకొని ధారాళంగా రక్తం కారుతుంది. తీవ్రమైన గాయం అయినప్పటికీ స్పృహలో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. పెళ్ళికి ఇంటికి వచ్చిన అతను కుటుంబ గొడవల వల్ల అతన్ని పొడిచి చంపేద్దామని ప్రయత్నించారని అతని స్నేహితులు చెప్పారు. గుండెకి ఒక అంగుళం దూరంలో కత్తి గుచ్చుకొని ఉంది. అదృష్టశాత్తు ఆ కత్తి గుండెకు గుచ్చుకోలేదు. అది క్రిటికల్ కేస్ అని తెలిసి నేను అతన్ని తొందరగా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకువెళ్ళాను. మత్తుమందు ఇచ్చి డాక్టర్ని పిలవడానికి వెళ్ళాను. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ కొత్తగా ఉద్యోగంలోకి చేరాడు. అంతగా అనుభవం లేదు. అతన్ని పేషెంట్ దగ్గరకు పంపించి నేను బయటే ఫోన్ చేసి సీనియర్ డాక్టర్తో మాట్లాడుతున్నాను. ఇంతలో ఎలాంటి అనుభవం లేని ఆ డాక్టర్ ఛాతీలో ఉన్న కత్తిని ఒక్కసారిగా తీసేశాడు. ఛాతీలో ఉన్న కత్తి వంకరగా ఉండడం వల్ల నరాలు తెగి రక్తం ఎక్కువగా కారుతుంది. నిజానికి ఆ కత్తి వంకరగా ఉందని డాక్టర్కి తెలియదు. ఆలస్యం అవుతుందనే తొందరలో అలా చేశాడు. ఇంతలో లోపలికి వచ్చిన నేను తీవ్రమైన రక్తం కారడాన్ని చూసి ఛాతీ మీద చేతులతో నొక్కిపట్టి రక్తాన్ని కారకుండా ఆపాను. పక్కనే కాటన్ని యూజ్ చేసి రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాను. కానీ అప్పటికే రక్తం ఎక్కువ పోవడంతో అతను చనిపోయాడు. చనిపోతూ అతను నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నాకు ఏం అర్థం కాలేదు. అయితే చెప్పేది మాత్రం కోపంతోనే అని అర్థమైంది. అతను చనిపోతూ చివరగా మాట్లాడింది నాతోనే. అతను చనిపోయినప్పుడు చాలా భయపడ్డాము. ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నాము. కొంతసేపటికి అతని స్నేహితులతో చనిపోయాడని చెప్పాము. కత్తి తీయడం వల్లే చనిపోయాడని మా సీనియర్ డాక్టర్తో సహా ఎవ్వరికీ చెప్పలేదు. అతన్ని 24వ గదిలో పోస్ట్ మార్టం చేశాము. అలా కొన్ని రోజుల తరువాత అర్ధరాత్రి సమయంలో ఆ గదిలోంచి కోపంతో ఎవరో అరుస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నాతో పాటు 2 నర్సులు మాత్రమే ఉన్నారు. ఆ అరుపులు విన్న మిగతా 2 భయంతో అటువైపుగా వెళ్ళడానికి భయపడ్డారు. ఆ అరుపులు విన్నప్పుడు నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి నర్సులతో ఎవరో బాధలో ఉంటే మీరేంటి ఇంకా కూర్చొని ఉన్నారు అని అడిగాను. అప్పుడు 2 నర్సులు తడబడుతూ, మేడం, ఇది మొదటిసారి కాదు, ఇది కొన్ని రోజులుగా జరుగుతుంది. 24వ గది నుండి కోపంతో కూడిన అరుపులు వస్తుంటాయని అన్నారు. 24వ గది పోస్ట్ మార్టం చేసే గది. చాలా మురికిగా చీకటిగా హాస్పిటల్లో ఉన్న వార్డుల్లో చివరగా ఉండే గది. అప్పుడు నాతో రండి వెళ్ళి చూద్దామని చెప్పి ముందుకు వెళ్ళాను. అలా 24వ గది తలుపుల దగ్గరకు వెళ్ళి వెనుకకి చూశాను. కానీ ఆ 2 నర్సులు నాతో రాలేదు. చెప్పిన మాట విననందుకు వారిపై చాలా కోపం వచ్చింది. ఇంకా వాళ్ళని పిలవడం అనవసరం అనుకుని తలుపులు తెరవడానికి ప్రయత్నించాను. ఇంతలో ఆ గది నుండి అరుపులు వినిపించాయి. ఒక్క క్షణం కంగారు పడి ధైర్యం కూడగట్టుకొని తలుపులు తెరిచి ఒంటరిగానే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే కుళ్ళిపోయిన వాసనతో గది మొత్తం నిండింది. అలా కిటికీ వైపుగా చూశాను. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఒక్కసారిగా నా చూపు కిటికీ వైపే ఆగిపోయింది. అక్కడ ఉన్న నీడ నన్నే గమనిస్తుంది. మెల్లగా నా వైపే వస్తుంది. అప్పుడే ఒక గొంతును స్పష్టంగా విన్నాను. ఒక్కసారిగా తలుపులు మూసుకుపోయాయి. నేను తలుపులను గట్టిగా కొడుతూ అరుస్తున్నాను. ఆ నీడ మెల్లగా నా దగ్గరగా వస్తుంది. 5 అడుగుల దూరం రాగానే ఒక వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. అతని ముఖం చూడగానే చాలా భయపడ్డాను.
ఒక్కసారిగా నా శరీరమంతా చల్లటి చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కత్తిపోటుతో వచ్చి చనిపోయిన వ్యక్తి ఇప్పుడు నా ఎదుట ఆత్మగా రావడం చూసి భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. తలుపులను గట్టిగా కొడుతూ అరుస్తున్నాను, కానీ నా గొంతు ఎవరికీ వినిపించడం లేదు. ఆ తలుపులు ఏళ్ల తరబడి తెరుచుకోనట్టుగా మూసుకుపోయాయి. మెల్లగా నా వెనుక నుండి నా మెడపై ఏదో పాకుతున్నట్టు అనిపించింది. భయంతో వెనుకకి తిరిగి చూశాను. అతను నా దగ్గరికి వచ్చి తన చేతులతో నా మెడను గట్టిగా నొక్కిపట్టి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఆ ఆత్మ నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ తప్పించుకోలేక కొద్దిసేపటికే స్పృహ కోల్పోయి పడిపోయాను. కొన్ని గంటల తరువాత తలుపులు తెరుచుకున్నాయి. గది బయట ఒక వార్డు బాయ్తో పాటు 2 నర్సులు వణుకుతూ నిలబడి ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి భయపడుతూ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయారు. నాకు జరిగిందంతా మా హాస్పిటల్ మేనేజ్మెంట్తో చెప్పాను. వాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నారు. నువ్వు మానసికంగా బాధపడుతూ ఒక భ్రాంతిలో ఉన్నావు, ఇలా ఉంటే నువ్వు ఉద్యోగానికి సరిపోతావా అని అన్నారు. అది విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సి వచ్చింది. కొన్ని రోజులు మెడికల్ లీవ్ పెట్టాను. నాతో పాటు అతనికి వైద్యం చేసిన జూనియర్ డాక్టర్ మానసిక పరిస్థితి బాగోలేక హాస్పిటల్కి రావడం మానేశాడు. నెల రోజుల తరువాత నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాను. 24వ గదిని శుభ్రం చేసి కొత్తగా తయారు చేసి డెలివరీ గదిగా మార్చారు. ఆ గది వైపు వెళ్ళగానే నాకు ఏదో తెలియని వణుకు వచ్చేది. చాలా వరకు అటువైపు వెళ్లకుండా ఉండేదాన్ని. కానీ ఒకరోజు అరుణిమ తన కూతురి డెలివరీ కోసం వచ్చి 24వ గదిలో అడ్మిట్ అయ్యారు. డెలివరీ కోసం అరుణిమ కూతురు రేణుకని వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. అరుణిమని మాత్రం 24వ గదిలోనే ఉండమన్నారు. ఆ రోజు రాత్రంతా 24వ గదిలోనే ఉంది. ఆమెకి రాత్రి భోజనం ఇవ్వడానికి ఒక నర్సు ఆ గదికి వెళ్ళింది. ఆ నర్సు భయపడుతూ అక్కడికి వెళ్ళి భోజనం ఇచ్చేసి హడావిడిగా తిరిగి వచ్చేసింది. ఆమెలో ఉన్న భయాన్ని అరుణిమ గుర్తించలేదు. కొద్దిసేపటికే ఆ గదిలో కుళ్ళిపోయిన వాసన రావడం గమనించింది. ఏమై ఉంటుందని చుట్టూ తిరిగి చూసింది. అప్పుడే ఆ గదిలో ఎవరో నడుస్తున్న చప్పుడు వచ్చింది. అది విన్న ఆమెకి గుండెలో గుబులు పుట్టింది. ఖచ్చితంగా ఆ గదిలో ఏదో ఆత్మ ఉంది అని అనుకుంది. గట్టిగా ప్రార్థనలు చేసింది. ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. తలుపు బయట వార్డు బాయ్ నిలబడి మీకు మనవడు పుట్టాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఆనందంలో అక్కడ జరిగిన భయంకరమైన సంఘటనను మర్చిపోయింది. 2 గంటల తరువాత రేణుకని, అప్పుడే పుట్టిన పాపను 24వ గదిలో తీసుకొచ్చారు. రేణుక చాలా నీరసంగా ఉంది. రేణుకను పడుకోబెట్టి పాప పక్కనే పడుకుంది అరుణిమ. కొంతసేపటికి ఆ గదిలోంచి మళ్ళీ దుర్వాసన రావడం మొదలైంది. అరుణిమ లేచి తలుపు వైపు చూసింది. ఎవరో వ్యక్తి గదిలో ఉండడం చూసింది. అతని శరీరం అంతా రక్తం కారుతుంది. అతను ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె భయపడుతూ తన కూతురు వైపు చూసింది. రేణుక నీరసంగా పడుకుంది. తన మనమడు కూడా హాయిగా పడుకున్నాడు. అతని ఆత్మ ఆమె వైపుగా వస్తుంది. అప్పుడు అరుణిమ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విని రేణుక ఒక్కసారిగా లేచి చూసింది. రేణుక ఆ భయంకరమైన ఆత్మను చూసి చాలా భయపడింది. రేణుకకి నిలబడడానికి కూడా శరీరం సహకరించలేదు. ఎలాగో అలా అరుణిమ తన మనవడిని రేణుకని తీసుకొని ఆత్మ నుండి తప్పించుకొని బయటకు వచ్చేసింది. అలా బయటికి అరుస్తూ వస్తున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పారు. అప్పుడు అర్థమైంది అతని ఆత్మ ఇంకా ఆ గదిలోనే ఉందని. భయపడుతూ వణుకుతూ ఉన్న వాళ్ళని వేరే గదిలో పంపించాను. డ్యూటీ అయ్యాక మరుసటి రోజు ఉదయం వారి దగ్గరకు వెళ్ళి నాకు జరిగిందంతా వాళ్ళతో చెప్పాను. అర్ధాంతరంగా ఎవరైనా హింసాత్మకంగా చనిపోతే ఆ ఆత్మ శాంతిని పొందదు. అలాంటి ఆత్మలు వాటి కోరికల కోసం లేదా పగ తీర్చుకోవడానికి అక్కడక్కడే తిరుగుతుంటాయి. అతని ఆత్మ కూడా పగ కోసం ఎదురు చూస్తూ అదే గదిలో ఉంది అని వాళ్ళతో చెప్పాను. అప్పుడు రేణుక అతను మీ మీద పగతో ఉన్నాడా, అసలు ఎందుకని అడిగింది. అతనికి వైద్యం చేసేటప్పుడు జూనియర్ డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అతనికి బతకాలనే కోరిక చాలా బలంగా ఉండేది. మేము కాపాడతామని చాలా ఆశించాడు. కానీ
జూనియర్ డాక్టర్ తొందరపాటు వల్ల అతని ప్రాణం పోయింది. అందుకనే మా మీద పగతో ఉన్నాడని చెప్పాను. కొంతసేపటికి అరుణిమ తన కూతురి మీద ఉన్న బంగారాన్ని ఆ గదిలోనే మర్చిపోయా, ఎలాగైనా తీసుకురమ్మని నాతో చెప్పి ప్రాధేయపడింది. వాళ్ళను చూస్తే పాపం అనిపించి ఎలాగైనా సహాయం చెయ్యాలనిపించింది. అయినా అతని ఆత్మ రాత్రిపూట మాత్రమే వస్తుంది అన్న ధైర్యం నన్ను ముందుకు నడిపింది. ఎలాగో అలా తలుపులు తెరిచి గది లోపలికి వెళ్ళాను. టేబుల్పై బంగారం ఉన్న కవర్ని తీసుకొని వెనుకకి తిరిగాను. కానీ అతని ఆత్మ నా వెనుకాలే ఉంది. ఒక్కసారిగా ఆత్మను చూసి భయంతో కింద పడిపోయాను. అతని ఆత్మ నా మీద కూర్చొని గొంతును గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఆత్మ నుండి తప్పించుకొని పారిపోదామని ప్రయత్నించాను. అంతలో తలుపులు మూసుకున్నాయి. తలుపు దగ్గరికి వెళ్ళి గట్టిగా కొడుతూ అరుస్తున్నాను. కానీ నా అరుపులు ఆ గది వరకే పరిమితమయ్యాయి. నన్ను వెళ్ళనివ్వండి, జరిగిన దానికి నన్ను క్షమించండి అని బ్రతిమలాడాను. నీ క్షమాపణ నా ప్రాణాన్ని తిరిగి తెస్తుందా? నాకు బతకాలని ఉంది, కాపాడమని ప్రాధేయపడ్డాను. కానీ మీరు చనిపోయేలా చేశారు అని కోపంతో అరిచాడు. అప్పుడు నేను నిజాయితీగానే ప్రయత్నించాను, తప్పు డాక్టర్ చేశాడు అన్నాను. అతని ఆత్మ చాలా భయంకరంగా నవ్వుతుంది. ఆ నవ్వు హాస్పిటల్ అంతా వినిపించింది. అప్పుడే నా మెడలో ఉన్న ఆంజనేయ స్వామి లాకెట్ చూపిస్తూ ప్రార్థనలు చేశాను. నా అదృష్టానికి తలుపులు తెరుచుకున్నాయి. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పడుతూ లేస్తూ బయటికి వచ్చేశాను. మళ్ళీ జీవితంలో ఆ గది వైపుగా వెళ్ళలేదు. ఇదండి ఈరోజు రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ మా ఛానల్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.